రోజుతో ఆ నందిని ఆటలు కట్టేయాలి. దాన్ని ఆ ఇంటి నుంచి తరిమేయాలి. ఘోరాలా? ఏంటవి? మీరు వెంటనే ఇక్కడికి రావాలి మేడం, లేదంటే ఏదో పెద్ద ప్రాబ్లమే వచ్చేటట్టు ఉంది. నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. నువ్వు వాళ్ళు ఎటు పారిపోకుండా చూడు. మన వాళ్ళందర్నీ అక్కడికొచ్చేమని చెప్పు. అలాగే మేడం. పద రోజీ, మన అర్జెంటుగా వెళ్ళి ఆ నందిని ఆట కట్టిద్దాం. పద. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? మేడం, వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మేడం. ఎటు వెళ్తున్నారో ఎప్పటికప్పుడు నాకు సమాచారం ఇస్తూ ఉండు. వాళ్ళని ఫాలో అవుతూ ఉండు. అలాగే మేడం. అమీనా, నన్నే మోసం చేస్తావా? నీకు ఆల్రెడీ చెప్పాను నేనేం చేయగలను. అయినా నువ్వు భయపడకుండా ఇదంతా చేశావు. ఇప్పుడు చూపిస్తాను నేనేం చేయగలను. అమీనా, నీకు నా గన్నుని, దాంతో పాటు బోనస్గా భయాన్ని పరిచయం చేస్తాను. అమ్మమ్మ, నేను బయటికెళ్ళి ఇప్పుడే వస్తాను. అయ్యో, ఇప్పుడెక్కడికమ్మా? ఈ టైంలో అది మా ఫ్రెండ్స్ తో కొంచెం అర్జెంటుగా మాట్లాడి రావాలి. ఇప్పుడే ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఇప్పుడేంటమ్మా? కావాలంటే ఫోన్లో మాట్లాడు, అంతేగాని బయటికి మాత్రం వెళ్ళకు. పెళ్లి కూతురుని చేశాక పెళ్ళయ్యేంత వరకు పొలిమేరలు దాటకూడదు అంటారు. పెళ్ళైతే కదా. అబ్బా, పొలిమేరు దాటకూడదు గాని ఇల్లు దాటొచ్చు కదా. నేను ఊరు దాటి ఎటు వెళ్ళిపోను. చాలా ఇంపార్టెంట్ అమ్మమ్మా. పైగా పెళ్లికి ఇంకా టైం ఉంది కదా. బావ ఇంకా పెళ్లి కొడుగ్గా కూడా రెడీ అవ్వలేదు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ అమ్మమ్మా, ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే, వెళ్ళి త్వరగా వచ్చేసే. అలాగే అమ్మమ్మా. కానీ గుర్తుపెట్టుకో, ఊరి పొలిమేరలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు. అలాగే. విక్రమ్, ఎక్కడున్నారు? నేను వాళ్ళనే ఫాలో అవుతున్నాను మేడం. వాళ్ళ బైక్ చెడిపోయిందని నడిచి వెళ్తున్నారు. మీరు త్వరగా శంకరపల్లి వైపు వచ్చేయండి. అలాగే. వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండు. నాకెప్పటికప్పుడు ఫోన్ చేస్తూ విషయం ఏంటో చెప్తూ ఉండు. ఈ నందినికి ద్రోహం చేయడం అంటే నాగుపాము తోక తొక్కడమే. ఆమె నాకు ఈరోజు నా కాట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సిద్ధు, నందిని ఇప్పుడు ఇంటి దగ్గర ఉందా? ఉంటుంది ఫాదర్. తను పెళ్లి కూతురు కదా, ఇంట్లో నుంచి బయటకు పంపించారు. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఒకవేళ ఆమె బయటికి వెళ్ళి ఉంటే వెంటనే ఇంటికి రామను. నేను తనని చూసి బ్లెస్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ రేపు మార్నింగ్ నేను వెళ్ళిపోతా. ఫోన్ చేయి.
ఓకే ఫాదర్. మీరు వస్తున్నారని నందినికి తెలియదు ఫాదర్. తెలిస్తే ఆ నందిని ముందే జాగ్రత్త పడి ఏదో ప్లాన్ చేసేస్తుంది. అందుకే ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు కాల్ చేసినా అది జాగ్రత్త పడుతుంది. కానీ మీరు చెప్పాక తప్పదు కదా ఫాదర్, చేస్తాను. సిద్ధు ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి? నేను కొంచెం అర్జెంట్ పనిలో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. నందిని, హలో నందిని. అమ్మయ్యా, దాని టైం బ్యాడ్గా ఉండి అది కాల్ కట్ చేసింది. థ్యాంక్ గాడ్. ఫాదర్, ఎస్, తనేదో బిజీ పనిలో ఉందంట. అంటే ఇంట్లోనే ఉండుంటుంది. దాట్స్ ఓకే. పట్టుకోండి వాళ్ళని. ఆగండి. అమీనా, అమీనా తలుపు తీ. విజయ్, మర్యాదగా తలుపు తీ. మీరు నన్ను తప్పించుకుని ఎక్కడికి పారిపోలేరు. మర్యాదగా తలుపు తీస్తారా లేదా? విజయ్, అమీనా తలుపు తీయండి, తీయండి. నందినికి మన గురించి ఎలా తెలిసిపోయింది? పక్కనే విక్రమ్ ఉన్నాడు కదా, నాకు తెలియకుండా ఫాలో చేసుంటాడు. ఛా, అప్పుడు నాకు ఫోన్ రింగ్ సౌండ్ వినిపించినప్పుడే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఈ గదికి ఇంకో దారి కూడా లేదు కదా విజయ్. లేదు. మరి మనం ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? అదే అర్థం కావడం లేదు. అట్ని చెడు పారిపోయే వాళ్ళం కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? టెన్షన్ లో ఏం చేయాలో తెలియలేదు, అందుకే ఇక్కడ తీసుకొచ్చేసాను. మీ అంతటి మీరు తలుపు తీసుకొని బయటికి వస్తే మిమ్మల్ని నేనేం చేయను. నేను తలుపు బద్దలు కొట్టుకొని వచ్చానంటే మాత్రం మీ ఇద్దరిని షూట్ చేసి పారేస్తాను. లోపల ఎంతసేపు ఉంటారు? మర్యాదగా బయటికి రండి. బద్దలు కొట్టండి తలుపుల్ని. విజయ్, కాసేపు ఆగితే తలుపులు బద్దలైపోయేలా ఉన్నాయి. అయితే ఓపెన్ చేసేద్దాం. ఏం మాట్లాడుతున్నావు? కంగారు పడకు, నేను చెప్పినట్టు చెయ్యి. One, two, three. ఏయ్, పారిపోతున్నారు, పట్టుకోండి. ఆగండి. దీపక్, అత్తయ్య ఆ కన్వెన్షన్ హాల్ వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చావా? పంపించాను అత్తయ్య. మరి క్యాటరర్స్ కి ఇచ్చేశాను. అన్నట్టు వాళ్ళ క్యాటరింగ్ లో నేను ఐటమ్స్ అన్ని టిక్ చేసి పెట్టాను. అది పైన హాల్లో ఉంది. వాళ్ళకి అర్జెంట్ గా పంపించే. అలాగే, సరే. ఇప్పుడే పంపిస్తాను. హలో. ఏ లోకి, లేచి రెడీ అయి వెళ్ళు. వినోద్,
వినోద్! అమ్మా, వినోద్ సంధ్య బట్టలు బంగారం ఎక్స్చేంజ్ చేసి తీసుకురావడానికి వెళ్లారమ్మా. ఓకే ఓకే. ఆ భార్గవి, నువ్వు మన మహిళా మండలి సెక్రటరీ పూర్ణిమ గారికి పెళ్లి కార్డిచ్చావా? లేదమ్మా, ఇంకా ఇవ్వలేదు. ఇదిగో ఇప్పుడే వెళ్దాం అనుకుంటున్నాను. ముందు ఆ పని చెయ్యి. సరేమ్మా. అదిగో వినోద్ వచ్చేసాడు. రా వినోద్. నేను అర్జెంటుగా ఫైనాన్స్ మినిస్టర్ గారింటికి వెళ్ళాలి. ఇంకో పావు గంటలో ఆయన అపాయింట్మెంట్ ఉంది. వినోద్, నువ్వు నాతో రా. అలాగే అమ్మమ్మ. సంధ్య, కార్డు కొరియర్లో పంపిస్తే కాలు గడప దాటదనుకున్నాను. కాని కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా బాగానే వచ్చేసారే. ఫీల్ అవ్వాలనే కార్డ్ అలా పంపించావా? నాకు మిమ్మల్ని ఫీల్ చేయాలని కోరికేం లేదు. కోరిక లేకుండానే కాల్ చేసి పెళ్లి గురించి అడిగినా లేదని బుకాయించావా? అది కోరిక కాదు, ముందు జాగ్రత్త. పెళ్లి ఆగకూడదనే ముందు జాగ్రత్త. అంటే మేమీ పెళ్లి ఆపుతామని నీ ఉద్దేశమా? అది నా మనసులోని ఉద్దేశమో నీ మనసులోని కోరికో మీకే తెలియాలి. ఈ పెళ్లి ఆపాలనుకుంటే పెళ్లి జరుగుతుందా అని నీకు ఫోన్ చేసి అడిగి తెలుసుకోను. ముందే తెలుసుకొని పెళ్లి ఆపమని నీకు ఫోన్ చేసి బెదిరిస్తాను. అప్పుడు నువ్వు కార్డుని నాకు కొరియర్లో పంపించడం కాదు, నీకే కొరియర్లో విడాకుల నోటీస్ వచ్చేవి. చెలసాని గారు, నాన్నా, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మర్చిపోయారా? భార్గవి, నువ్వు మధ్యలో మాట్లాడుకో. ఆంటీ, మీరు మా కుటుంబాల్లో కలగ చేసుకోకండి. మీ కుటుంబమా? నువ్వు ఆగు లక్ష్మి. ఏమ్మా భార్గవి, కోపం వచ్చిందా? మీ అమ్మకి విడాకుల నోటీస్ ఇస్తానంటేనే నీ కోపం వస్తే మరి మొగుడికి కనీసం ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వట్లేదు మీ అమ్మ. మరి నాకెంత కోపం రావాలి? భార్గవి, నిన్నొక మాట అడుగుతాను, చెప్పు. నువ్వు మీ ఆయనకి చెప్పండి, ఏదైనా చేస్తావా? దీపక్, నువ్వు చెప్పు. నీకు తెలియకుండా మీ ఆవిడ సినిమా అయినా చూస్తుందా? నాకు తెలుసు, చూడదు. కానీ మా ఆవిడ నాకు తెలియకుండా పెళ్లి చేసేస్తుంది. ఏమా భార్గవి, అయినా మీకు ఇదేం న్యాయం? మీరేమో భర్తలతో అన్ని చేసేసుకుంటారు, మరి మా ఆవిడ మీ అమ్మే కదా, కొంచెం మీరైనా ఆవిడకి చెప్పొచ్చు కదా. చెలసాని గారు, ఈ రోజుకి చిన్నవాళ్లతో చెప్పించుకోవటం, పెద్దవాళ్లతో అనిపించుకోవటం అలవాట్లేదు. ఏం రోజే మాట్లాడుతుంటేనే నీకంత పౌరుషం వస్తే నువ్వు చేసిన పనులతో మాకెంత బాధగా ఉంటుందో ఆలోచించావా? మొగుడికి తెలియకుండా మనవరాలి పెళ్లి ప్లాన్ చేశావు. ఆయనకెంత బాధ ఉంటుంది. ప్రాణ స్నేహితురాల్ని, ఊళ్ళోనే ఉంటున్నాను. నాకు పెళ్లి కార్డు నీ చేత్తో ఇవ్వకుండా ఒక కొరియర్ బాయ్ చేత్తో అందేలా చేశావు. నాకెంత బాధగా ఉంటుంది. ఇంత తక్కువ టైంలో అందరికీ కార్డ్స్ పంచాలంటే చాలా కష్టం. అందుకే కొరియర్లో పంపించాను. ఏ ఊళ్ళో అందరికీ అలాగే పంచావా కార్డ్స్? అంటే మీరిప్పుడు నాతో చేయి కలపడానికి వచ్చారా? పెళ్లి పనుల్లో చేయి వేయడానికి వచ్చారా? మేము అతిథులుగానే వచ్చాం, కానీ నువ్వే అనవసరంగా నోరు పారేసుకున్నావు. అసలు మీరు గ్రాని,
ఫాదర్ ఫాదర్ ఎస్ గ్రానీ, రాబర్ట్ బిల్ గారని మహాత్మా గాంధీ గురించి మదర్ తెరీసా గురించి పరిచయాలక్కర్లేదు. ప్రపంచం అంతటికీ వాళ్లు తెలుసు. రాబర్ట్ బిల్ గారు కూడా అంతే. మహాత్ములకి మనం ఎవరో చెప్పుకోవాలి. ఫాదర్, షీఈ్ మై గ్రానీ, ఐ మీన్ రోజీస్ గ్రానీ. నమస్తే ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. గ్రానీ, రాబర్ట్ గారికి తెలుగు బాగా వచ్చు. ఓ, ఇట్స్ గ్రేట్. ప్రపంచంలోని 27 భాషల మీద ఆయనకు నాలెడ్జ్ ఉంది. షీఈ్ భార్గవి, గ్రానీస్ డాటర్. నమస్తే. బ్లెస్ యూ. హీఈస్ దీపక్, గాడ్ her బ్లెస్ యూ. son-in-law. బ్లెస్ యూ. And he's Vinod, her grandson. బ్లెస్ యూ. నమస్తే. She is Vinod's wife, Sandhya. నమస్తే ఫాదర్. బ్లెస్ యూ. He is bridegroom, Mr. Loki. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఫైన్. వేర్ ఇస్ నందిని? మిసెస్ రోజీ. వేర్ ఇస్ నందిని? షీజ్ ఇన్ అమెరికా. వాట్? No father, she is in India. బయటికి వెళ్ళింది. ఓ, సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? నందిని ఇక్కడుండడమేంటి? అంతటి మహానుభావుడితో ఆయనతో అబద్ధాలాడుతున్నావు? సిద్ధు అబద్ధాలు చెప్పట్లేదు గ్రాని. మరి పరాచకాలాడుతున్నాడా? జాగ్రత్త, ఇలాంటి మహానుభావులతో కల్లో కూడా అలాంటి ఆలోచనలు చేయకూడదు. సారీ ఫాదర్, రోజీ వెంట్ అవుట్ సైడ్, నాట్ నందిని. ఫైన్. వేర్ ఇస్ నందిని? రే విక్రమ్, తప్పుకో. దొరికిపోండి. తప్పుకుంటావా, తన్ని తప్పించుకోమంటావా? దొరికిపోతారా, చచ్చిపోతారా? నిన్ను విజయ్! వెళ్ళి వాడిని పట్టుకోండి. మేడం, డబ్బు, నగలు, డాక్యుమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. వాటి సంగతి తర్వాత చూస్తాను. ముందు వీళ్ల సంగతి చూద్దాం. ఏమే, నిన్ను ఎంత గుడ్డిగా నమ్మానే. నువ్వు అసలు మోసమే చెయ్యవనుకున్నాను. నీకసలు అలాంటి మాటలే తెలియదనుకున్నాను. కానీ ఎంత మోసం చేశావే. ఏయ్, మోసం గురించి మోసగత్తెలు, దొంగతనం గురించి దొంగోళ్ళు నీతులు చెప్పకూడదు. కడుపులో దేవినట్టుగా చాలా వికారంగా ఉంటుంది. నోర్మోయ్! నా పక్కన నమ్మకంగా చేరి నాకే వెన్నుపోటు పొడుస్తావా? అసలు నీ మొహమే చూడకుండా నా ఆస్తి పత్రాలు, నా బంగారం, నా డబ్బు అంతా నీ చేతిలో పెట్టాను కదే. అంత నమ్మకాన్ని ఎలా ముంచాలనిపించిందే? నువ్వు ఎవరిని వెన్నుపోటు పొడవలేదా? నువ్వు ఎవరిని మోసం చెయ్యలేదా? ఏయ్! నా గురించి నీకు చెప్పాను కదా అని తిరిగి నాకెళ్ళేస్తే చెప్పకు. నాకు మండిపోతుంది. ఆ మంటలో నా ముందునది మనిషేనన్న విషయం మర్చిపోతాను. నీకు ఇంకా నువ్వు మనిషివి అనే అనిపిస్తోందా? పిట్టి,